ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 17. ఆఫీస్కి వచ్చిన రానాకి 3 డేస్ నుండి రీమా ఆఫీస్కి రాలేదని గుర్తొచ్చి ఆమెకి కాల్ చేస్తాడు. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో 2 సార్లు అప్పడమైన సిగ్గురాని రీమా అతన్ని చంపడానికి క్రూరమైన ప్లాన్స్ రెడీ చేసి కసిగా నవ్వుకుంటున్న టైంలో రానా నుండి కాల్ రావడంతో ఆత్రంగా లిఫ్ట్ చేసి హాయ్ స్వీట్ హార్ట్ అంటుంది. నీతో మాట్లాడాలి రీమా, ఒకసారి ఆఫీస్కి రా. సరే డార్లింగ్, ఇప్పుడే వస్తాను అని బాడీ షెడ్‌కెళ్ళే స్టేజ్‌లో ఉన్న మొహానికి మేకప్ అని సున్నం కొట్టి, పెదాలకి లిప్‌స్టిక్ అనే పేడ పులుముకొని రానా ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది. హాయ్ రానా, హాయ్ రీమా, కమ్ సిట్ అని చేయి చూపిస్తాడు. అప్పటి వరకు ఉన్న ఆత్రం పోయి రానా యశితని పెళ్లి చేసుకున్న విషయం గుర్తొచ్చి సీరియస్‌గా ఫేస్ పెట్టి నన్నెందుకు మోసం చేశావు అని ఆవేశంగా అడుగుతుంది. నేనేం మోసం చేశాను రీమా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకున్నావు. నేను నిన్ను ప్రేమించానా? పెళ్లి చేసుకుంటాను అన్నానా? ఒక్కసారైనా మన మధ్య అలాంటి మాటలు వచ్చాయా? నువ్వే ప్రేమ అన్నావు, పెళ్లి అన్నావు. ఇంట్రెస్ట్ లేదు అన్నా ఆగావా? యశిత నాకు ప్రపోజ్ చేయగానే తన్ని కొట్టి మా అక్క కోపానికి బలయ్యావు. అసలు నీది ప్రేమ అనేలా ఎప్పుడైనా బిహేవ్ చేశావా? నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను రానా. మాటల్లో కాదు, చేతల్లో ప్రేమ కనిపించాలి. అయినా ఇప్పుడు అదంతా అనవసరం. జరగని వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకు. నిన్ను పిలిచింది వేరే విషయం మాట్లాడాలని, కూర్చో అని సీరియస్ గా అంటాడు. లోపలున్న కోపం తొక్కిపెట్టి చైర్లో కూర్చుంటుంది రీమా. ఒక 5 మినిట్స్ అన్ని పక్కన పెట్టి, అక్క యాక్సిడెంట్ జరిగిన రోజు ఏమైందో క్లియర్ గా చెప్పు రీమా. రానా అలాంటి క్వశ్చన్ అడుగుతాడు అని ఎక్స్పెక్ట్ చేయని రీమా కాస్త షాక్ అవుతుంది. వెంటనే తేరుకుని ఏం జరిగిందో నీకు కూడా తెలుసు కదా రానా, కొత్తగా మళ్ళీ అడుగుతావేంటి? నేను చూసిన దానిలో ఎంతవరకు నిజం ఉందో అర్థం కావడం లేదు. ఈ కేసు ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు కూడా నువ్వు చెప్పిందే చెప్పారు, కానీ నాకు ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. చూడు రానా, నేను చెప్పింది నువ్వు నమ్మకపోవచ్చు, కానీ ఇది చూశాక కూడా నువ్వు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుంటావు అని తన ఫోన్లో ఏదో చూపిస్తుంది. రీమా చూపించిన వీడియో చూస్తున్న రాణా బ్లడీ బాస్టర్డ్ అని కోపంతో పిడికిలు బిగిస్తాడు. ఇది నీకెక్కడ దొరికింది రీమా? ఆ రోజు వాళ్ళల్లో ఒకడు వీడియో తీసుకున్నాడు. అది సోషల్ సైట్స్ లో పెట్టాలి. అదే పోలీసుల ద్వారా నా దగ్గరకు వచ్చింది. వాడు బతికే ఉన్నాడా? ఎక్కడున్నాడో తెలియదు రాణా, అదే ట్రై చేస్తున్నాను. నీకొక విషయం చెప్పాలి రాణా. ఏంటి? రీమా చెప్పింది విన్నాక రాణా కళ్ళల్లో కోపంతో పాటు అంతులేని ఆవేశం వస్తుంది. కానీ వెంటనే ఏదో గుర్తొచ్చి సాడిస్టిక్ గా నవ్వుకుంటాడు. ఏమైంది రాణా? ఏం లేదు, నువ్వు వెళ్ళు, ఆ వీడియో నాకు సెండ్ చేయి. సరే అని రీమా వెళ్ళిపోతే రాణా వంకరగా నవ్వుకుంటాడు. ఎవరికో మూడింది పాపం. ప్రైవేట్ నంబర్ నుండి హాయ్ మామ అన్న మెసేజ్ చూసి కృష్ణ ఎలక్ట్ అవుతాడు. హే, మత్తులో ఉన్నప్పుడు ఇలా మెసేజ్ల రూపంలో మాట్లాడడం కాదు. దమ్ముంటే నా ముందుకు రా, నీ చెంపలు పగలగొడతాను. అమ్మో, నా మామకి కోపం వచ్చిందా? అయితే అస్సలు రాను. రాకపోతే చంపేస్తాను. ఆటలాడించాలు, నాకు కనిపించు. మామా, ఏంటి? ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ మామా. ఏ, నీకేమైనా మెంటల్నా? నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? బ్రెయిన్ కి బొక్క పడినా నా మామకి ముక్కు మీద మాత్రం కోపం పోలేదురా సామి. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతా. ఏ పళ్ళు రాలగొడతావు? రేగి పళ్ళా, దాచా పళ్ళా మావా? అబ్బా, దీనికి బలుపు మామూలుగా లేదు అనుకుంటాడు. తన గురించి కనుక్కోవడానికి కూడా లేకుండా ప్రైవేట్ నంబర్ అవ్వడంతో చాటింగ్ లో తెగ ఊడుస్తుంది ఆ వ్యక్తి. నా చేతి చెంప దెబ్బలు తినే దాకా నీకు ఈ పైత్యం పోయేలా లేదు కదా. అయ్యో మామ, ఏదో గుర్తొచ్చి మెసేజ్ చేస్తే ఏంటి నువ్వు? కాస్త కోపం తగ్గించుకోవయ్యా మగడ. తన మెసేజ్ కి కృష్ణకి నవ్వు వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. కాస్త నవ్వు మామ, నవ్వితే నా మామ చందమామ కన్నా అందంగా ఉంటాడు. ఆ అమ్మాయి మాటలకి కృష్ణలో కోపం తగ్గుతూ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. ఓయ్ మామ, ఏంటి? ఒక ముద్దివ్వరాదే? ఏ, అబ్బా, ఎప్పుడూ కోపమేనా? అప్పుడప్పుడు ప్రేమించిన పిల్లతో సరసం కూడా బాగుంటుంది. మనకి పెళ్లి అవ్వలేదా?
నీకేమనిపిస్తుంది మామ? పెళ్లి అవ్వలేదు కానీ శారీరకంగా కలిసామనిపిస్తుంది. అది నువ్వెలా చెప్పగలవు? నా మనసు చెప్తుంది. ఏమని చెప్తుంది ఆ మనసు? నిన్ను నేను దోచుకున్నాను అని. అంత ఈజీగా నన్ను నీకు ఇచ్చేశాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా. మనం శారీరకంగా కలిసాం. దానికి సాక్ష్యం కూడా ఉంది. ఏంటో ఆ సాక్ష్యం? నీ గుడ్డల మీదున్న నా పేరు, దాని మీద నా పంటిగాట్లు. అతని మెసేజ్ చూసిన ఆమె సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. సిగ్గుపడింది చాలు. ఎన్నాళ్ళు నా ముందుకు రాకుండా ఉంటావు? తొందరలోనే వస్తాను. వచ్చాక నిన్ను ఒక్క నిమిషం కూడా వదలను మామ. నేను మాత్రం నిన్ను చూడగానే నీ చెంపలు పూరీలు చేస్తాను. ఎందుకిలా టార్చర్ చేస్తున్నావు? అదేంటి మామ ఇలా కనిపించకుండా దాగుడు మూతలు కూడా బాగుంది కదా, కాస్త ఓర్చుకో. నా మామ బంగారం కదా అని బుజ్జగిస్తుంది. మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు. నీ మాయలో నన్ను పడేసి నన్నంటున్నావా మామ? నీ పేరేంటి? కృష్ణుడి సగభాగం ఎవరో తెలియదా? ఆ కృష్ణుడికి భార్యలు ఎక్కువే, గోపికలు ఎక్కువే. నేను ఆయనలా కాదు కదా. నిజమే మామ, నువ్వు పేరుకే కృష్ణుడివి కానీ నువ్వు శ్రీరాముడిలా గొప్ప మనసుతో ఆలోచిస్తావు. అదే కదా నీకు పడిపోయేలా చేసింది. మనిద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే మామ. నేనెందుకు నీకు నచ్చాను? అనాథలను నీకు తెలియదా? నీ గురించి అన్నీ తెలుసు. మహి వైభవ్ గురించి కూడా తెలుసు. నా దగ్గర నువ్వేం దాచలేదు మామ. మరి మనం ఎందుకు శారీరకంగా కలిసాం? ఆ తర్వాత ఏం జరిగింది? చెప్తాను మామ. అన్ని చెప్పే టైం చాలా తొందరలోనే ఉంది. నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? వెళ్ళి డిన్నర్ చేసి టాబ్లెట్ వేసుకొని పడుకో. గుడ్ నైట్ అని చాటింగ్ కట్ చేస్తుంది అవి. ఇడియట్ అని మెసేజ్ చేసి కృష్ణ బెడ్ పైన వాలిపోతాడు. ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే మనసు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. తొందరగా నా ముందుకి రావే అని కళ్ళు మూసుకుంటాడు కృష్ణ. రాణా ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి యశిత రాధికకి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది. ఆమె వంక ఒకసారి చూసి తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అవుతాడు. బాల్కనీలో నిలబడిన అతడి మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతుంటే కష్టంగా వాటికి సమాధానాలు వెతుక్కున్నాడు. ఏ ఒక్క ప్రశ్నకి జవాబు దొరకదు రాణాకి. అందుకే మౌనంగా స్వింగ్ బెడ్ పైన వాలి కళ్ళు మూసుకుంటాడు. రాణా వచ్చాడని మెయిట్స్ ద్వారా తెలుసుకున్న యశిత అతని కోసం రూమ్ కి వెళ్తుంది. రాణా సార్. యశిత వాయిస్ కి కళ్ళు తెరిచి ఏంటి అన్నట్టు చూస్తాడు. మీకోసం జ్యూస్ తెచ్చాను. బెడ్ పై నుండి లేచిన అతను గ్లాస్ అందుకొని యశిత వంక చూస్తాడు. రాణా ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నాడో అర్థం కాక అతని వంక ఒకసారి అలానే చూసి వెళ్ళిపోతుంది. అతని మౌనం విన్నరైనా అలానే కొనసాగుతుంది. యశి రాణా వైపు ఏంటి అన్నట్టు చూస్తుంది. అక్క కోసం ఒక కేర్ టేకర్ ని అపాయింట్ చేశాను. రేపటి నుండి వస్తుంది. మరి ఎలీసా? తను వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలి. ఒక 1 మంత్ రాలేకపోవచ్చు. నువ్వు ఒక్కదానివే అక్కడ మేనేజ్ చేయలేవు. అందుకే అపాయింట్ చేశాను. రాణా గారు. ఏంటి? వచ్చే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశారా? హా, అంతా ఓకే అనుకున్నాక అపాయింట్ చేశాను. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని రాణా అక్క రూమ్ లోకి వెళ్ళి రాధిక చేయి పట్టుకుని తన చెంప పైన పెట్టి ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. యశితకి మాత్రం తన లైఫ్ లో ఎలాంటి పెళ్లి తుఫాన్ రేగబోతుందో ఊహకి కూడా అందదు. వంశీ ఈ షర్ట్ ఓకేనా? ఓకే కానీ హెయిర్ స్టైల్ మారిస్తే బాగుంటుంది యువ. మనం వెళ్ళేది మన పెళ్లికి కాదే, మీ పేరెంట్స్ యానివర్సరీకి. రెడీ అవ్వాల్సింది వాళ్ళు, నేను కాదు. ఏ నా రౌడీ పోలీస్ హ్యాండ్సమ్ గా ఉండాలని నాకు ఆశగా ఉంటుంది కదా అని యువ బుగ్గలాగుతుంది. చాలా కోరికలు ఉన్నాయి అమ్మాయి గారికి. టైం అవుతుంది పద అని తన బైక్ స్టార్ట్ చేసి వాళ్ళు బుక్ చేసిన హోటల్ వైపు డ్రైవ్ చేస్తాడు. కాబోయే అత్తామామకి పెళ్లి రోజు విషెస్ చెప్పి లంచ్ కోసం నలుగురు ఒక ప్రైవేట్ పార్టీ థియేటర్ కి వెళ్తారు. యువ ఇదంతా ఎప్పుడు చేసావు? నేను చేయలేదే. ప్లాన్ చెప్తే హోటల్ వాళ్ళే రెడీ చేశారు. యువ భుజం మీద చిన్నగా కొట్టి నీకు జోకులు బాగా ఎక్కువయ్యాయని చిరు కోపంగా ఉంటుంది. సర్లే అత్తయ్య మావయ్య కేక్ కట్ చేయండి అని రెడీగా ఉన్న కేక్ పైన క్యాండిల్స్ వెలిగిస్తాడు. తల్లి తండ్రికి కేక్ తినిపించి యువ వంక చూస్తుంది వంశీ. యువ ఆమె వంక చూసి కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. ఏ మమ్మీ డాడీ ఉన్నారు బాగోదు అని సైగ చేస్తుంది. ఓకే అని లంచ్ కోసం స్పెషల్స్ ఆర్డర్ చేస్తాడు. యువ వంశితలను చూస్తున్న భాస్కర్ గారికి చాలా హ్యాపీగా ఉంటుంది. తన కూతురి ఆనందం చూస్తున్న ఆయనకి ఏదో గుర్తు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. భాస్కర్ గారి వంక చూసిన యువ ఆయన కన్నీళ్లు చూసి మావయ్య ఏమైంది అని కంగారుగా అడుగుతాడు.
ఏం లేదు యువ, మిమ్మల్ని చూసి కాస్త సంతోషం ఎక్కువైంది అని నవ్వుతారు. కానీ ఆయన బాధ వంశీకి అర్థమవుతుంది. డిన్నర్ అయిపోయాక భాస్కర్ గారు భాగ్యలక్ష్మి గారితో ఉదయం ఆఫీస్ ఉందని ఊరెళ్ళిపోతారు. రూమ్ కి వచ్చాక డ్రెస్ మార్చుకుని వంశీ యువ గుండెల మీద వాలిపోతే ఆమె డల్నెస్ అర్థమైన యువ ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతాడు. నాన్న బాధ నాకు తెలుస్తుంది యువ. దేని గురించిరా మావయ్య బాధ అని అత్తమ్మమ్మ కడుగుతాడు. నేను చెప్పిన విషయం గురించి యువ. వంశీతో చెప్పిన విషయం గుర్తొచ్చి లేచి కూర్చుంటాడు యువ. ఆలోచనలో ఉన్న అతన్ని పక్కన కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది వంశీ. వంశీ ప్లీజ్ ఏడవకు అని ఆమె దగ్గర తీసుకొని నిన్ను కొన్ని విషయాలు అడుగుతాడు చెప్పరా. సరే అంటుంది వంశిత. యువ అడిగిన క్వశ్చన్స్ కి ఆమె చెప్తున్న విషయాలు అన్ని వింటున్నా అతనికి చిన్న క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ఏంటో మీరు గెస్ట్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్లీ సారీ సారీ సారీ, చాలా చాలా సారీ అండి. ఎందుకు అంటే మా పాపకి లాస్ట్ వెడ్నెస్డే ఫస్ట్ వ్యాక్సిన్ వేయించాను. తను మాకు చుక్కలు చూయించేసేసింది. అస్సలు ఈవెన్ ఫుడ్ తినడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు అనమాట. 4-5 డేస్ పట్టింది మాకు తనని నార్మల్ గా అవ్వడానికి, మమ్మల్ని కాస్త ఫ్రీ చేయడానికి. వాయిస్ ఓవర్ చెప్పి ఎడిట్ చేసే టైం కాదు కదా, ఇంకా మీరే ఊహించుకోండి. నాకు ఫుడ్ తినే టైం కూడా మా పాప ఇవ్వట్లేదు ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల. అందుకే ఇంత లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా రెగ్యులర్ గా ఇస్తాను. సారీ ఏమనుకోకండి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ.